అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ప్రీవియస్ టెట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ బిట్టు. సో ఇప్పుడు లాస్ట్ 2 డేస్గా యాక్చువల్గా ఇది 2 డేస్ ముందు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. సో కాకపోతే ఇప్పుడు మీకు తెలిసిందే వినాయక చవితి సందర్భంగా ఆ స్పీకర్స్ ఆ నాయిస్ మన వీడియోస్లో క్లారిటీగా రావడం లేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ టైంలో నైట్ టైంలో నేను ఇప్పుడు వీడియోని రికార్డ్ చేసి ఇప్పుడు మనకి అప్లోడ్ చేస్తున్నాను. సరే మనం బిట్ చూద్దాం, రీజన్ ఏదైతే ఏమో పర్లేదు. సో ఒకసారి క్వశ్చన్ చూస్తే, మాస్టర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఆస్క్డ్ ద డాగ్ అని క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది మనకేం చెప్పారంటే చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అని ఇచ్చారు. అంటే మనకి డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చమని చెప్పారు. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఇచ్చినప్పుడు అంటే మార్చమని చెప్పినప్పుడు మనం చేయాల్సింది కొన్ని రూల్స్ ఉన్నాయి. మీకు బేసిక్ తెలుసు, ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, సో సెంటెన్స్ ఎలా మారుతుంది, టెన్స్ ఎలా మారుతుంది, ఇవన్నీ మీకు తెలుసు. సో మీకు ఆల్రెడీ ఒకసారి టెన్స్ చేంజెస్ తెలుసు. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. నెక్స్ట్ సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తుంది. పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్తుంది. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్నా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే ఉంటుంది. సో ఈ చేంజెస్ ఎప్పుడు జరుగుతుందంటే, మీకు చెప్పాను, ఇన్వర్టెడ్ కామాస్ బయట ఉన్న వెర్బును రిపోర్టింగ్ వెర్బ్ అని, ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న వెర్బును రిపోర్టెడ్ వెర్బ్ అని అంటారు. సో ఈ టెన్స్ మారాలి అంటే ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్నది యూనివర్సల్ ట్రూత్స్ కానీ, హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, రెగ్యులర్ యాక్షన్స్ కానీ, కాన్స్టాంట్ అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివి ఉంటే, అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ ఇలాంటివి ఉంటే టెన్స్లో మార్పు ఉండదు. అదేవిధంగా ఇన్వర్టెడ్ కామాస్ బయట ఉండే రిపోర్టెడ్ వెర్బ్ కూడా V2 అనేది ఉండాలి. సెడ్ కానీ సెట్ 2 కానీ ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ మారుతుంది. సో ఇన్వర్టెడ్ కామా బయట వచ్చి V2 ఉండాలి, లోపల వచ్చి ఏముండాలి, యూనివర్సల్ ట్రూత్స్ కానీ, హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, రెగ్యులర్ యాక్షన్స్ కానీ, కొటేషన్స్ అండ్ ప్రోబ్స్ కానీ, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, మ్యాథమెటిక్ ఫ్యాక్ట్స్ కానీ ఇవేవి ఉండకూడదు. అక్కడ V2 ఉండాలి, ఇక్కడ ఇవి ఉండకూడదు. ఇలాంటి సందర్భంలోనే మారుతుంది. అంటే బయట V2 ఉండాలి, లోపల ఇలాంటి సెంటెన్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా టెన్స్ అనేది మారుతుంది. టెన్స్ ఏ విధంగా మారుతుందో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఇంకొకటి, ఏ సెంటెన్స్లో ఉన్న, అంటే డైరెక్ట్ స్పీచ్ కానీ, అసెర్టివ్లో ఉన్న, ఇంట్రాగేటివ్లో ఉన్న, ఇంపరేటివ్ సెంటెన్స్లో అయినా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా ఏదున్నా కూడా మనకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఖచ్చితంగా అది అసెర్టివ్ సెంటెన్స్గానే మారాలి. ఫైనల్గా ఏ సెంటెన్స్ అయినా ఇంపరేటివ్ అయినా అసెర్టివ్గా మారాలి, ఇంట్రాగేటివ్ అయినా అసెర్టివ్గా మారాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా అసెర్టివ్గా మారాలి. ఇలా ఫైనల్గా అసెర్టివ్కే మారిపోవాలి. సో ఇప్పుడు మనకి పైన ఇచ్చిన సెంటెన్స్ వచ్చి మనకు తెలుసు ఆల్రెడీ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మనం కన్సిడర్ చేస్తాము. సో కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి, అసెర్టివ్ సెంటెన్స్గా మారాలి. సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని ఎలా గుర్తుపడతామంటే, చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది అది, ప్లస్ వెర్బ్తో స్టార్ట్ అయింది అది. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తే అసెర్టివ్, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మెయిన్ వెర్బ్ కానీ సబ్జెక్ట్ కానీ వస్తే అది ఇంట్రాగేటివ్. సో ఇక్కడ మనకి ఏముంది, ఈజ్ ఎనీథింగ్ రాంగ్ అని దానితో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంకొకటి చెప్పాను మీకు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా 2 టైపు, ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్లస్ WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో వస్తే వాటినే మనం కంజంక్షన్స్గా ఉపయోగిస్తాము. అంటే WH వర్డ్స్నే కంజంక్షన్గా ఉపయోగిస్తాం, అంటే వాట్, విచ్, వెన్ ఇలాంటి వాటితో. అదే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే మనం ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్స్గా ఉపయోగిస్తాం. సో ఇక్కడ పైన ఇచ్చిన సెంటెన్స్లో ఏముందంటే, ఈజ్తో స్టార్ట్ అయింది. అంటే ఈజ్ అనేది ఒక ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి దీనికి ఇఫ్ కానీ వెదర్ కానీ మనం కంజంక్షన్గా ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఆప్షన్లో అది ఏదైతే సూటబుల్ అవుతుందో, ఒకటి మనకు మెయిన్గా మన ఆన్సర్ ఏమన్నా అంటే సబ్జెక్ట్ ముందు రావాలి, తర్వాత వెర్బ్ రావాలి, అంటే అసెర్టివ్గా మారాలి. తర్వాత ఏం చేయాలి, కంజంక్షన్గా మనం ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో దట్ను మనం కంజంక్షన్గా ఉపయోగించాం. సో మిగిలిన సెంటెన్స్లో ఉపయోగిస్తాం, కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మాత్రం దట్ను కంజంక్షన్గా ఉపయోగించాం. సో ఇక్కడ మనకి కంజంక్షన్కి ఏమేమి ఉపయోగిస్తామంటే ఇఫ్ కానీ వెదర్ కానీ, WHETHER వెదర్ కానీ, IF ఇఫ్ కానీ కంజంక్షన్స్గా ఉపయోగిస్తాం. సో ఈ రెండింటిని మన టార్గెట్తో ఆన్సర్స్ చూద్దాం, అదే ఆప్షన్స్ చూద్దాము. ఏదైతే ఉంటుందో అది ఆన్సర్గా తీసుకుందాం. ద డాగ్ ఆస్క్డ్ హిస్ మాస్టర్ వెదర్ సమ్వన్ వాజ్ రాంగ్ అమ్మ. ఇక్కడ మనం చూడండి, ద డాగ్ ఆస్క్డ్ కరెక్ట్గా తీసుకున్నాడు, హిస్ మాస్టర్ ఎస్ రైటే, వెదర్
అంటే నేను చెప్పాను కదా, ఇఫ్ ఉపయోగించిన రైటే, వెదర్ ఉపయోగించిన రైటే. సో ఇక్కడ వెదర్ అనేది సూటబుల్, ఓకే. సమ్మన్ వాజ్ రాంగ్ అన్నాడు. సో ఇక్కడ చూడము ప్రెసెంట్ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్కి మారాలి, వాజ్ కరెక్టే. కానీ ఇక్కడ ఎనీథింగ్ ఉంది, మనకి ఇక్కడ ఏముంది, సమ్మన్ ఉంది. ఎనీథింగ్ అనేది వస్తువుకు సంబంధించి ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ ఏముంది, సమ్ అనేది పర్సన్ కదా, సో పర్సన్ మారదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏముండాలా, ఎనీథింగ్ అనే ఉండాలి, కానీ ఇక్కడ సమ్మన్ ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత పర్ఫెక్ట్గా చూడండి. ద డాగ్ ఆస్క్డ్ హీస్ మాస్టర్, అంతా కరెక్టే. ఇక్కడ వెదర్ అనే కంజంక్షన్ రైటే, వాజ్ అనే టెన్స్ కూడా రైటే. సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న ఈజ్ ఎనీథింగ్ రాంగ్ కదా. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్కి మారాలి. సో కాబట్టి అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ సింపుల్ పాస్ట్కి మారాలి. సో ఇక్కడ వాజ్ కూడా కరెక్ట్ ఆన్సరే. అన్నీ కరెక్ట్గా ఇచ్చాడు, కానీ ఒక్కటి ఎనీథింగ్ ప్లేస్లో సమ్మన్ ఇచ్చాడు, ఇది రాంగ్. నెక్స్ట్ ద డాగ్ ఆస్క్డ్, సెకండ్ ఆప్షన్ చూద్దాం. ద డాగ్ ఆస్క్డ్ హిస్ మాస్టర్ వాజ్ ఎనీథింగ్ రాంగ్ అన్నాడు. ఇక్కడ చూడండి మీరు మళ్ళీ ద డాగ్ ఆస్క్డ్ హిస్ మాస్టర్ ఫుల్ స్టాప్తో ఎండ్ చేశాడు. మనకు తెలుసు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అసెప్ట్గా మారాలి అన్నాం, అదే లాజిక్తో ఏం చేశాడు, ఫుల్ స్టాప్తో ఎండ్ చేశాడు. కానీ వాజ్ ముందే ఇచ్చాడు ఇక్కడ, అంటే ఏంటి, హెల్ప్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చాడు. సో కాబట్టి ఇది కూడా రాంగ్. మనకి అసెప్ట్ అవ్వంటే ఏమవ్వాలి, సబ్జెక్ట్ ముందు వచ్చి తర్వాత వెర్బ్ రావాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు, తెలివిగా ఫుల్ స్టాప్తో ఎండ్ చేసినాడు, కానీ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడు, వెర్బ్నే ముందు ఇచ్చాడు, రాంగ్ కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ద డాగ్ ఆస్క్డ్ హిస్ మాస్టర్ ఇఫ్ ఎనీథింగ్ వాస్ రాంగ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ సెకండ్ వాటిలో కంజంక్షన్ కూడా ఉపయోగించలేదు, ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగించాలి కదా, అది కూడా ఉపయోగించలేదు. సో అలా చూసుకున్న కూడా సెకండ్ ఆప్షన్ రాంగ్. సో థర్డ్ ఆప్షన్ చూద్దాం. ద డాగ్ ఆస్క్డ్ హిస్ మాస్టర్, కరెక్టే. ద డాగ్ ఆస్క్డ్ హిస్ మాస్టర్ ఇఫ్ కంజంక్షన్ కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ వెదర్ ఉపయోగించిన రైటే, ఇఫ్ ఉపయోగించిన రైటే. ఎనీథింగ్ చూడము, సబ్జెక్ట్ ముందు వచ్చింది, తర్వాత వాజ్ అనేది వచ్చింది. సబ్జెక్ట్ ముందు వచ్చి తర్వాత వెర్బ్ వస్తే దాన్ని ఏమంటాం మనము, అసెర్టివ్ అంటాం. సో ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది అది. దట్టు సింపుల్ ప్రజెంట్ ఏమైంది, సింపుల్ పాస్ట్ ఈజ్ వచ్చి వాజ్గా మారింది. సో ఎలా చూసుకున్నా థర్డ్ వన్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్గా ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. మాస్టర్ ఆస్కర్ ద డాగ్ ఇఫ్ హీ వాజ్ రాంగ్ అన్నాడు. యాక్చువల్గా అక్కడ ఏమడిగాడు, ఎనీథింగ్ రాంగ్ అన్నాడు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, హీ అన్నాడు. ఎనీథింగ్ ప్లేస్లో హీ ఉపయోగించాడు, అది కూడా రాంగ్. సో ఆప్షన్స్ చూడు ఎంత క్లియర్గా ఇచ్చాడు, అంటే క్లియర్ కాదు, కన్ఫ్యూజ్గా ఇచ్చాడు చూడండి. ఒకటేమో ఫస్ట్ వన్ ఏం చేశాడు, తప్పు ప్రొనౌన్ మార్చేశాడు, అక్కడ ఎనీథింగ్ బదులు సమ్ వన్గా మిస్టేక్ చేశాడు. సెకండ్ వాటిలో ఏం చేశాడు, అన్ని రూల్స్ ప్రాపర్గా ఉపయోగించి కేవలము సబ్జెక్ట్ను వెర్బ్ను మాత్రం ఇంటర్చేంజ్ చేయకుండా వదిలేశాడు. చేసింటే అదే రైట్, కానీ చేయకుండా వదిలేశాడు. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ మనకి. ఫోర్త్ వన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ ప్రొనౌను ఎనీథింగ్ బదులు హీ అనేది తీసుకున్నాడు. సో ఇలా మనం ప్రాపర్గా ప్రతి ఒక్క ఆప్షన్ను అనలైజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఆన్సర్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా మీరు కూడా మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ వద్దు, మార్కెట్లో దొరికే ప్రైవేట్ పేపర్స్, పబ్లిక్ ప్రాక్టీస్ పేపర్స్ మనకు వద్దు. కేవలం ప్రీవియస్ పేపర్స్ని, టెక్స్ట్ బుక్స్ని మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఈసారి రాబోయే టెట్లో మీరు మంచి స్కోర్ అనేది సాధిస్తారు. సో మళ్ళీ రెగ్యులర్గా అడుగుతున్నాను, నాకు మ్యాక్సిమం మీకు డిఫికల్ట్ అనిపించిన క్వశ్చన్స్ కానీ, మీకు టఫ్గా అనిపించినవి లేదా ట్విస్టెడ్గా ఉన్నవి నాకు పంపించండి. వాట్సాప్లో అయినా పంపించండి పర్వాలా, ప్లస్ లేదా నాకు మీరు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేసినా పర్లేదు. సో వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 9581655909. ఈ నెంబర్కి మీరు పంపించినా సరే, ఎలాగైనా సరే. సో ఖచ్చితంగా మీకు రెస్పాండ్ ఉంటుంది, దానికి మీకు సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.